హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఫ్రెండ్స్, మీకు నేనేసే ముగ్గులు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీకు ఎలాంటి ముగ్గులు కావాలో కూడా కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్న ముగ్గు నేను ట్రిపుల్ ఏ కాంపిటీషన్‌కి నేను వేసిన ముగ్గండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. దానిలో నేను వేసిన ముగ్గండి ఇది. అది కాంపిటీషన్ అయిన వెంటనే అప్లోడ్ చేయకూడదని ఇన్ని రోజులు వెయిట్ చేశానండి. అందుకే ఇది ఏప్రిల్‌లో నేను అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే నేను ఈ వీడియో మాత్రం జనవరిలోనే చేశానండి. నేనిప్పుడు ఏసిన ముగ్గు చూసి ఎలా ఉంది? ఈ ముగ్గుకి ప్రైజ్ వస్తుందా లేదా అనేది కూడా మీరు నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఒకవేళ విన్ అయ్యానా లేదా అనేది మీరు కామెంట్ చేసినప్పుడు రిప్లై ఇస్తానండి. ఇది కాంపిటీషన్ పర్పస్ కాబట్టి నేను పేడతో అలికి ముగ్గు వేస్తున్నానండి. మాకు ఇక్కడ పేడ అసలు దొరకదు, ఆవు పేడ. అయినా కూడా కొంచెం దూరం వెళ్ళి మరీ తీసుకొచ్చి నేను ఈ కాంపిటీషన్ కోసం ఇలా అలికానండి. మనకి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళది కదండి కాంపిటీషన్. అందుకే నేను ఆంధ్రప్రదేశ్ బొమ్మ వేశాను, అంటే మ్యాప్ వేశానండి. అంటే క్రియేటివిటీ ఏదో ఉండాలన్నట్టు ఆలోచించి ఇట్లా మ్యాప్ వేసి దానిలో మనకి రథము, అంటే ఇది సంక్రాంతి థీమ్ కాబట్టి నేను మనకి సంక్రాంతికి ఏమేమి ఉంటాయో చూసి రథం వేశాను. అలాగే సూర్యుడు, మనకి సంక్రాంతికి మకర రాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడే కదండి ఇది మకర సంక్రాంతి చేస్తారు. అందుకని సూర్యుడు కూడా వేయాలి కదా. అలాగే సూర్యుడు వేశాను. అలాగే మనకి భోగి మంటలు వేస్తాం కదండి, భోగి మంటలు వేశాను. అలాగే పొంగలి కుండ ఒకటి, ఎడ్ల బండి ఒకటి, ఒక ఎద్దుది ఫేసు, గంగిరెద్దు అంటాం కదా, అదొకటి ఫేస్ వేశాను. హరిదాసు వేశాను. అలాగే ఒక చిన్న మెడికల్ ముగ్గు వేశాను. అలాగే చెరుగ్గడలు, అలాగే రైతు బొమ్మ వేశాను, నాగలి, ఇలా ఒక హట్ ఒకటి వేశాను. కోడి పందాలు కంపల్సరీ కదండి సంక్రాంతికి. అందుకని కోడి పుంజు ఒక్కటే వేశానండి, పందాలుది వేయలేదు. నాకు ఇదంతా వేయడానికే చాలా టైం పట్టిందండి ఈ ముగ్గు వేయడానికి. అందుకని చెప్పి నేను చాలా సింపుల్గా వేశానండి. అక్కడక్కడ చాలా సింపుల్గా కంప్లీట్ చేసేసాను. వరి కంకులు కూడా వేశానండి. అలాగే ఒక కైట్ కూడా వేశాను. రైతు గడ్డి మోపు తెస్తున్నట్టుగా ఒకటి వేశాను. అలాగే వాళ్ళు ట్రిపుల్ ఏ అనేది ముగ్గులో కనిపించాలంటే అది కూడా రాశానండి. అలాగే సింపుల్గా ఒక చిన్న మెలికల ముగ్గు కూడా వేశాను. మధ్యలో సంక్రాంతి లక్ష్మి వచ్చేలాగా ఫేస్ వేయడం కోసం నేను ఒక చిన్న ముగ్గు కూడా సెలెక్ట్ చేసుకున్నానండి. ఆ మెలికల ముగ్గు కూడా వేశాను. మిడిల్లో అమ్మవారి ఫేస్ వచ్చేలాగా సంక్రాంతి లక్ష్మి రావాలి అన్న ఉద్దేశంతో నేను ఇట్లా ఫేస్ ఒకటి డ్రా చేశానండి. డ్రా చేసి ఒక చిన్నది మెలికల ముగ్గు కూడా వేశాను. వీటికి చుట్టూ కమలాలు రావాలి కదా అన్నట్టు కమలాలు కూడా పెట్టి వేశానండి. చూడండి, ఇట్లా ముగ్గు మొత్తం వేశాను. మీరు ఈ ముగ్గు మొత్తం చూసిన తర్వాత నేను కాంపిటీషన్కి ఇట్లా వేసి పంపించానండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, నేను ఎలా వేశాను అనేది చూసి, నేనేంటంటే మొత్తం కలర్స్తో నింపకుండా పేడతోనే చేశానండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్లేస్లో వేశాను నేను ముగ్గు అనేది. అంత పెద్ద ప్లేస్లో అప్పటికే నాకు ఒక 6 hours పైనే పట్టిందండి ముగ్గు మొత్తం వేయడానికి. చాలా టైం తీసుకుంది. ఎందుకంటే పేడతో కూర్చొని మొత్తం అలికి వేశాను కదండి. అంటే ఇది గచ్చు మీద వేసాం కదా, మా పార్కింగ్లో వేసామండి. ఆ పార్కింగ్లో మనకి పేడతో కొడితే ఉండదు కదా, అందుకని చేత్తో అలికి మరీ వేశాను. అందుకే మొత్తం కలర్స్తో అయితే నింపలేదండి నేను. ఏమో ఒకవేళ కాంపిటీషన్ కాబట్టి మరి మొత్తం కలర్స్ నింపితే ఎలా ఉండేదో తెలీదు. తర్వాత అనిపించింది కలర్స్ ఇంకా వేయాల్సిందేమో అని అనిపించిందండి.
అంటే ఆంధ్రప్రదేశ్ వరకు అట్లా పేడతో అలికేసి మిగతా భాగం మొత్తం కొంచెం కలర్ వేస్తే కొంచెం ఆంధ్రప్రదేశ్ అది మ్యాప్ అనేది కొంచెం హైలైట్ అయ్యేదేమో అనిపించింది. ఇక్కడ ముగ్గు చుట్టూ కూడా అండి కలర్ వేద్దాం అనుకున్నాను, ఎందుకు వేయలేదు అది అర్థం కాలేదు. ఆ టైంలో అప్పటికే చాలా టైర్డ్ అయిపోయి అసలు అట్లా చేసేసాము. ఏదో కాంపిటీషన్కి అన్నప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా చేయాల్సిందేమో అనిపించింది నాకు. కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయండి ముగ్గులో, నాకు తెలిసి కొన్ని. మీకు కూడా ఏమేమి మిస్టేక్స్ కనిపించినాయో నాకు కామెంట్ చేయండి. ఈ ముగ్గు మొత్తం నేను వేసిన ముగ్గు మొత్తం చూసిన తర్వాత మనకు అసలు ప్రైజ్ వస్తుందా లేదా అనేది కూడా నాకు కామెంట్స్లో తెలియజేస్తారు కదా. ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. చూసి తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మీకైతే ఏమనిపించిందో ఈ వీడియో చూసి కామెంట్ చేయండి. మీకు ఈ ముగ్గు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.